నీకు పుణ్యం ఉంటుంది. ఇదే మంచి అవకాశం. దీన్ని మళ్ళా ఈ ఇంట్లోకి రప్పించడానికి, నా గుప్పిట్లో ఎట్టుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను. ఒక్క మాట చెప్తాను, దానికి నువ్వు ఒప్పుకుంటేనే నేను ఆడికొత్తాను. నీకేదో ఫేక్ న్యూస్ వచ్చింది కాచాని. ఆయన ఏంటి వేరే బంగళా కొండమేంటి? నాన్ సెన్స్. పదా. నేను నిజమే చెప్తున్నాను వాగ్దేవి. రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళి ఈ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో చెక్ చేసుకో. అమ్మిన వాళ్ళు నా ఇంటి పక్కనే ఉండే చౌదరి గారు. అసలు ఆయన ఏదైనా కొంటే నేను కొనాలి తప్ప ఆయనంతటా ఆయన ఇప్పటిదాకా ఏది కొనలేదు. ఇలాంటి వాటి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది ఆయన కొన్నారంటే ఎందుకో. చెన్నిల్లేమో. నేను ఆయనకి ఏం అన్యాయం చేశాను? ఒక స్త్రీగా తన ఉనికిని నిలబెట్టుకోవడమే నేరమా? ఈ పురుష అహంకారం స్త్రీ వ్యక్తిత్వాన్ని పాతాళానికి తొక్కేయాలని చూస్తుందా? ఈ విషయం మా ఇంట్లో ఎవ్వరితోనూ చెప్పక్కాచాయని, ముఖ్యంగా నీ కూతురికి. రా, ఏం చేయాలో నేను చూస్తాను. డ్రైవర్. మేడం. ఓకే మేడం. చిన్ని గురించి ఇంక భయపడాల్సిన పనేం లేదు పెద్దయ్య. ప్రాణగండం తప్పినట్టే. ఇక నుంచి చిన్నికి అంతా మంచి జరుగుతుంది. సరసు, అందరినీ భోజనాలకు లెమ్మంటావా? అక్కడ నువ్వు చూసుకుంటావు కదా. నువ్వు రావాల్సిన పని లేదులే, నేను చూసుకుంటాను. సరే. అమ్మా నాన్నలున్న ఈ ఇంటిని వదిలి మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి?
ఓం ఇంద్రాయ ఇదం నమః ఓం రుద్రయే నమః స్వాహ ఓం రుద్రాయ ఇదం నమః ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతే సభోమిం విశ్వతో వృత్వా అత్యవిష్టదశాంగులం పురుషైరేదగుం సర్వం. అయ్యా, ఈ పూర్ణాహుతిని హోమంలో వేసి నమస్కారం చేసుకోండి. ఓం నమోస్తంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యా, మరి నాకు సెలవు. మంచిదండి. పంతులు గారు ఒక్క నిమిషం. మధు, నా బండి తీసుకుని సిద్ధాంత్ గారిని డ్రాప్ చేసిరా. సరే రెండు పంతులు గారు. అత్తయ్య ఒక్క నిమిషం. అసలేం మాట్లాడుతున్నారమ్మా మీరంతా? ఏదో కోపం వచ్చి ఓ మాట అంటే పోవడమేనా అని ఆనాడు ఎవ్వరు దీనికి గడ్డి పెట్టలేదే. గెంటేసింది గెంటేసింది అని అందరూ నన్నాడి పోసుకోవడమేనా? ఆడపిల్లల్ని అట్టాగైనా వదిలేసేది అని పని కట్టుకొని వచ్చి మరీ పచ్చగట్టెట్టిపోయారు కదా. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకుని నేను ఇంటికి తీసుకెళ్లిపోతాను అంటున్నాను. ఇందులో ఏం తప్పుందో మీరే చెప్పండమ్మా. నాకేం బరువు కాదు. సరస్సు ఇక్కడే ఉంటుంది. నువ్వు అదే మాట అంటావా? వచ్చేస్తామత్తా. చెన్నైని తీసుకొని వస్తాను. పిచ్చి పట్టిందా నీకు? సరసు, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా? అరే, చిన్న పిల్లని కూడా నువ్వు ఏడిపిస్తున్నావు. నువ్వు వెళ్ళాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకో సరసు. పేలినాక మీ అత్తే చెప్తుదిలేయే. బాంబు అంటే గుర్తొచ్చినదే ఓలమ్మ. నీ అల్లుడు గిల్లుడు మొదలెట్టేసినాడే. నీ సంగతి నాకు ఎరకైనాది అంటూ బాంబుల మీద బాంబులు ఎట్టేసి రోజు నాకు శివరాత్రికి జాగారం అయ్యేట్టు చేస్తున్నాడే వాళ్ళమ్మ. ఏడ్సి తుడిసినాడులేవే ఎర్రతోలు ఎంకయ్యా. ఆడికంత సీన్ ఉందేటి? నానున్నాను గందా, బెంగెట్టేసుకోమాకే. ఆ 1వ నెంబర్ని చూడంగానే ఒకటోసుకుని పిరిగ్గొంటాడు. ఆడేడ్సేస్తాడే. ఆ 1వ నెంబర్ 2వ కుర్రాన్ని లైన్లో ఎట్టేసుకోవే అంటే ఆ ఊసే లేనట్టున్నదేటి? ఊసలేదు ఉప్రాయలేదే అమ్మా. ఆ సినబావ చెన్నై ఎగిరిపోయినాడు. ఫోన్ చేస్తే కటింగ్స్ ఇస్తాడు, మెసేజ్ పెడితే కటింగ్ కొడతాడు. ఎట్టా సావనే? ఓలి ఎర్రి మొహందానా, డబ్బున్నోళ్ళ కొడుగుంటలు తడిసిపోయిన సబ్బు బిళ్ళలాంటోరే. గుప్పెట్లో అట్టుకోవాలని చూస్తే బుడుంగున జారిపోతారు. జాగ్రత్తగా టాకింగ్ చేసి లైనింగ్ లో ఎట్టుకోవాలి. ఏటి ఎరుకైనదా? ఇంకా చాలేవే అమ్మా. మేడం వచ్చినదంటే మీటింగ్ ఏంటని మీటింగ్ పెట్టి క్లాస్ పీకుద్ది. అవునవును. ఎల్లు ఏందట
కొయ్య బారిపోయి చూస్తున్నారు? నువ్వు సరస్సుకి చీర తెచ్చావా? నిన్న ఏదైనా పిచ్చి కుక్క కరిచిందా అంటే ఇట్లా మంచి దానిలో మారిపోయా? నేను ఎప్పటి నుంచో జీన్స్ ప్యాంటు టీషర్ట్ అడుగుతున్నాను, నాకు కొనిపెట్టావా? దానికి నువ్వు చీర తేవడమేంటి? చెల్లి, ఎల కోసం పిల్లి బోన్ తెచ్చిందంటే నమ్ముతాం గాని బోన్లెస్ మటన్ తెచ్చిందంటే ఎలా నమ్ముతాం? ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీకు ఏ అవసరం వచ్చినా ఈ రాహులుంటాడు. నాకు పెళ్ళంటే నేనన్నది మీకు అర్థం కాలేదు, మీరన్నది నాకు అర్థం కాలేదు. కానీ ఇద్దరం తెలుగు వాళ్ళమే. మీ పద్ధతి చూసి నవ్వొచ్చిందిలేండి. ఇదేమైనా ఏరో డ్రమ్ లో రన్వేనా? ఇక్కడ నడవడానికి చాలా కష్టంగా ఉంది. జాగ్రత్తగా నడవండి. మీరు పడిపోతే ఈ బియ్యం చెట్లు పాడైపోవడమే కాదు, బురద అంటే మీ బట్టలు కూడా పాడైపోతాయి. సరసు, మా మేడం ఇన్స్టిట్యూషన్ యాడ్ లా ఉంది. అదే మా మేడం ఎందులో అయినా నంబర్ 1 లా ఉండాలని కోరుకుంటుంది కదా. ఓహో సరే రండి. ఒకవేళ మీరు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తాను, నేను లైఫ్ లాంగ్ పల్లెటూరులోనే ఉండిపోవాల్సి వస్తుంది. మా తాతయ్యని దూరం పెట్టినట్టే నన్ను దూరం పెట్టేస్తా. ఏ సరసు, కొంచెం హెల్ప్ చేయి సరసు. పోనీ నువ్వు చేసుకుంటావా? మిమ్మల్నా? మీలాంటి పట్నం అబ్బాయి నాకొద్దు బాబాయ్. అయితే నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రారన్నమాట. ఎందుకు రారు? మీరు అనాలి గాని ఇక్కడే రెడీగా ఉన్నారు. అవునా? ఇక్కడెక్కడున్నారు? ఎవరా అమ్మాయి? ఎవరా విలేజ్ గర్ల్? ఎక్కడా? చూపిస్తాను పదండి. ఏంటిది? చెప్తా పదండి. బా ఏంటిది? అది గోంగూర పచ్చడి కాదు, గోరింటాకు రాహుల్ బాబు.
వారం రోజుల వరకు ఎర్రగా ఉంటుంది. ఊరొచ్చి నల్లగా అయ్యానన్నారు కదా. ఆ? ఆ, ఆ, ఆ. వద్దు సరసు. పూస్తా రాహుల్ బాబు, సరసు. పూస్తా. వద్దు. పూస్తా రాహుల్ బాబు, వద్దు. పూస్తాను రాహుల్ బాబు. సరసు. కొంచెం కొంచెం పూస్తా. వద్దు. పూస్తాను కొంచెం. వద్దు సరసు. కొంచెం. వద్దు. నీలా తయారయ్యాక నీలాంటి అత్తగారు దొరుకుతారో లేదోనని బెంగగా ఉంది. అది ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఒకే ఇంట్లో ఇవ్వాలనుకున్నా నీ అభిప్రాయం ఏంటో, నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా అడగటం కరెక్ట్ కాదనుకో. నా దగ్గర సూటిగా మాట్లాడితేనే సమాధానం దొరుకుతుంది కాచాయిని. అది మామూలుగా ఇద్దరక్క చెల్లెళ్ళు ఒకే ఇంటికొస్తే సమస్యలొస్తాయని వెనకాడుతూ ఉంటారు. అందుకే మ్యాగీని రాహుల్కి చేసుకోమని అడగలేకపోతున్నాను. మహేంద్రవరం మాటే ఎత్తలేదు. దట్ ఈస్ మై సన్. నాకిష్టం లేని పని ఏది చెయ్యడు. నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే రాహుల్కి మ్యాగీనిచ్చి చేయడానికి నీ తరపు నుండి ఎలాంటి అభ్యంతరం లేదు కదా? మ్యాగీ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. డోంట్ వరీ కాచాయిని. నవ్య పెళ్ళైపోగానే రాహుల్తో నేను మాట్లాడతాను. ఓకేనా? నాకేమాత్రం ఇష్టం లేదు ఈ మాట. నేనెలా చెప్పాలి వీళ్ళకి? ఏంటిది? ఎవరికి చెప్పాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలి? నా పెళ్లిని ఎవరు ఆపగలరు? పనైపోగానే వచ్చేస్తాను. నీ సంగతి ఏంటి? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. నీ మటుకు నువ్వు వచ్చేస్తే అక్కడ తాతయ్య పరిస్థితి ఏంటి? సడన్ గా వచ్చేసరికి మా తాతయ్య బాగా డల్ అయిపోయారు. బంగ్లాకి వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉండిపోయాడు. లోన్లీగా ఫీల్ అవుతాడేమో పాపం. ఇప్పుడు నేను కూడా ఉండట్లేదు కదా. రమ్మని నాగమణి అనే ఆంటీ గారు రమ్మని కబురెట్టారు. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్తారా? జీడిపప్పుకి జీడిగించికి పెళ్ళిట్రా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నానా మీరు రండి. నమస్కారం రాహుల్ బాబు. హాయ్ సతీష్, బాగున్నావా? నేను బాగున్నాను. ఎక్కడి నుంచి? మీ తాతయ్య గారు మీ గ్రూప్ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకొని తీసుకురమ్మన్నారు. మా గ్రూప్ ఫోటోనా? ఫోటోగ్రాఫరా? అమ్మా ఫోటోగ్రాఫర్ అంట. వావ్. అంటారు నేను అపో
ఇలా ఎవరి ఫోటోని పడితే వాళ్ళ ఫోటోని ముద్దు పెట్టుకుంటావా? మూతి పగిలిపోద్ది. నేను ముద్దు పెట్టుకుంటే నీకేంటయ్యా? అబ్బా చంపేస్తా. మా ఊరు అమ్మాయి గురించి తప్పుగా ఆలోచిస్తే ఈ రేవులోనే నీ చావు ఖాయం. రా ఇడియట్. రే గొడవందిరా, నడు నడరా. సతీష్ తీసుకెళ్ళి సతీష్. ఏట ఇది? ఇప్పటికిప్పుడే పెళ్లి చూపులు పెళ్లి అంటే ఏ చేసుకోవా? ఇప్పుడు చేసుకోవా? అస్సలే చేసుకోవా? ఇట్టాగే ఉండిపోతావా? నిన్నింట్లో ఎట్టుకొని నా కూతురు పెళ్లి చేస్తే ఈ ఊరోళ్ళు నన్ను బతకనిస్తారా? హ్, అందరితో నన్ను తిట్టిద్దామని కాకపోతే ఏటే నీ బాధ? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చిన్ని పిచ్చి మహా, సిన్నికి ఆ మాత్రం తిండెట్టలేవా? అయినా నువ్వెళ్ళేది ఏ అమెరికానో అయినట్టు అంత బెంగెట్టుకుంటావేటే? చూడు, నేను చెప్పినట్టు ఇంటానని నాకు మాటి. చూసావా నేను చెప్పానా? ఇప్పుడు మీ ఆయన కృష్ణ లీలలు నువ్వే కళ్ళారా చూడు. వెళ్ళి మనం కన్ఫర్మ్ చేసుకుందాం పద. మనమా? ఆవిడ దగ్గరకా? ఏ నీకు రైట్స్ లేవా? పద లోపలికి. నేను వేసిన బాంబు ఇంత తొందరగా పేలుతుందనుకోలేదు వాగ్దేవి. అహంకారం మొత్తం దిగిపోయే టైం వచ్చింది. ఏంటో ఎన్నడూ లేని గుండెల్లో ఇంత దడగా ఉందేంటి? నువ్వన్నిట్లోనూ నెంబర్ 1వి కదా. ఈ నంబర్ 2 చూసేసరికి స్టాప్ ఇట్ కచ్చాయిని. ఆ మాట అనుకో. ఏ మాట? నెంబర్ 2 అని. సరే పద పద. నువ్వెంత సంస్కారవంతురాలువో నీకే అర్థమవుతుంది. ఎవరివిడా? ఎవరా? మేము రాకూడని ఇంటికొచ్చామని ఇప్పుడే అర్థమైంది. ఐ మీన్ రాంగ్ అడ్రస్కొచ్చాం. రా. బిస్కెట్లు వేసి చూపిస్తారా? నాగమణి తీసుకో. ఇప్పుడే తీసుకొస్తానయ్యా. ముందే కనుక్కుంటే పోలా. నేను మీ అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడాలి. పోతూరు బయటికి పంపిస్తారా?
అయ్యో దానికేం భాగ్యం, ఈ కాలం పిల్లలు ఇడిగా మాట్లాడుకోవడం మామూలేగా. సరసు ఎల్లు. ఎల్లవే. పెద్దయ్య లే, పెద్దయ్య 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 లే, పెద్దయ్య పెద్దయ్య నీకేమైంది? బాబాయ్ లేవు మనం. పెద్దయ్య 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 ఏమైంది? పెద్దయ్య పెద్దయ్య బాబాయ్ ఏమైంది? బాబాయ్ పెద్దయ్య పెద్దయ్య లే, పెద్దయ్య ఈ సరస్సుని చూడు పెద్దయ్య. పెద్దయ్య 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 లే, పెద్దయ్య పెద్దయ్య. అమ్మా సరస్సు, పదమ్మ హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. లేపండి. ఎక్కడెక్కడ ఏళ్ళు ముద్ర వేయాలో చెప్పండి. మీకు చదువు రాదా? ఇప్పుడు చదువు ముఖ్యమా, మనిషి ముఖ్యమా? ఇప్పుడు ఆయనకి ఎలా ఉందమ్మా? ఇంకా కొంచెం సీరియస్ గానే ఉందండి. ఏంటి అలా ఉంది? ఏం కాదు, పెద్దకేం కాదు, ఏం కాకూడదు. గుమస్తా గారు, తొందరగా రాహుల్ బాబుకి ఫోన్ చేయండి. ఇదిగోమ్మా. వాళ్ళెవరూ అందుబాటులో లేరే. ఇప్పుడేం చేయాలి? గంట 2 గంటలోనా? ఏం మాట్లాడుతున్నారు? ఆయన దగ్గర కోట్ల ఆస్తుంది, ఎంత ఖర్చైనా పెట్టుకుంటారు. ఇప్పటికిప్పుడు మా గుమస్తా గారు వెళ్ళి తెస్తారు. ఆయన బతకాలి, నా కోసం, నాలాంటి వాళ్ళ కోసం. కుటుంబంతో కలిసి ఉండాలన్నా ఆయన తీరని కోరిక తీరడం కోసం ఆ పెద్దయ్య బతుకుండాలి. డాక్టర్, ఏదో ఒకటి చెయ్యండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. సారీ, మేమేం చేయలేము. డాక్టర్ బాబు, నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. ఇంజెక్షన్ ఇయ్యమ్మా. నువ్వు ఒకసారి బయట రమ్మా. వాళ్ళంతా రావడం కుదరదే. నిజంగా వాళ్ళు వచ్చి మాట్లాడితే బతకడానికి అవకాశం ఉందనిపిస్తోందమ్మా.
గుమస్తా గారు, అమ్మా. ఒకసారి తేజ బాబుకి ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఇదిగో రింగ్ అవుతుంది. తేజ 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 ఏమైంది తేజ? నానా నాన్న ఏమైంది నాన్న? ఒకసారి నన్ను చూడు నాన్న. ఏమైంది నాన్న? నాన్న నాన్న నన్ను చూడు నాన్న. నాన్న ఏమైంది నాన్న? మీరు చేయరు, ఎవరు లేరు, ఎవరు రారు. నేనెంత భయపడ్డానో తెలుసా? అసలు ఆశ లేదన్నారు. మీ పెద్దవాళ్ళు పిలుచుకోండి అన్నారు. ఇందరుండి ఇంత ఆస్తి ఉండి కూడా పెద్దని అనాథని చేశారు కదా రాహుల్ బాబు. ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? మీరే వెళ్ళి చూడండి. చూడనిస్తున్నారు. ఇప్పటి వరకు సరస్సు క్లాస్ పీకింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. అయినా సరస్సుని క్లాస్ పీకడంలో తప్పేం లేదు. హాస్పిటల్లో ఒక్కతే ఎంత టార్చర్ అనిపించిందో తెలుసారా నీకు? రక్త సంబంధం ఉన్న మనం చేయలేని పని తను చేసిందిరా. ఇవాళ తాత బతికున్నాడంటే కారణం సరస్సురా. ఏం చేసింది అన్నయ్య? చాలా తెలివిగా ప్లాన్ చేసి తాతయ్య కళ్ళు తెరిచేలా చేసింది. నిజంగా మనం సరస్సుకి చాలా రుణపడి ఉన్నారా. సరేలే, నువ్వు వెళ్ళి తాతయ్య కనపడు. ఉంది. ఏం చేసావో గుర్తులేదా? అదా అదే అంటే మిమ్మల్ని ఇలా పట్టుకున్నాను కదా, దాని గురించేనా? కాదు, తాతయ్యని బతికించావుంట కదా. థ్యాంక్ యూ. పల్లెటూరులో పుట్టి అక్షరం ముక్క రాని నువ్వు డాక్టర్స్ చేయలేని పని చేసి తాతయ్యని సేవ్ చేశావు. అంటే మాకు ప్రేమ ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యో, పోతామండి, పోతాం. ఎన్ని సంవత్సరాలు ఏమైపోయింది ఈ ప్రేమంతా? ఇప్పుడొచ్చి మేం చూసుకుంటావు నువ్వు వెళ్ళు, మేం చూసుకుంటావు నువ్వు వెళ్ళు అని ఓ పెద్ద పొడింగిలా మాట్లాడుతున్నారే. నేను పుడింగా? నేనా? ఏమన్నా నువ్వు? ఏంటి? ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తారు? మీదకి వస్తున్నారేంటి? ఏంటి ఏంటి అంటున్నా? ఏం చేస్తావు? ఏం చేస్తారు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? లాభం లేదు, నీకు ఆయిల్లే కరెక్ట్. వాగ్దేవి, ఎక్కడికి? అడిగేస్తాను, కడిగేస్తాను. అడగడం కడగడం మొదలు పెడితే కాపురాలు నిలబడవు. ఇప్పుడు మాత్రం ఇద్దరం ఏం వెలగబెడుతున్నావని? తూర్పులో ఆయన సున్నాలు చుడుతూ కూర్చుంటే పడమరన నేను నెంబర్ 1 చెక్కుకుంటూ కూర్చుంటున్నాను. ఇది స్కూల్ కాదు, స్టూడెంట్స్ లేపి క్వశ్చన్స్ అడిగినట్టు అడగడానికి. ఫస్ట్ మనం ఆ నెంబర్ 2 ఎవరో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? నెంబర్ 2ని. షటప్ కాచాయిని. ఈ ఇంట్లో నెంబర్ 1 మాత్రమే వినబడాలి. 2లు 3లు బ్యాన్ చేసేశాను.
యదవసంత అని ఏమయ్యోయ్, అది ఆసుపత్రి నుంచి వచ్చేసినది గాని రారా. ఇంకోసారి టీ తాగుతారా బాబు? అతికితే గతకదని అన్నం పెట్టకుండా టీలి మీద టీలు ఇచ్చి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా మీద దిగులు పెట్టుకుంటుంది. అదసలు నేను లేకుండా ఉండలేదు కాబట్టి పెళ్ళైతే చిన్నిని నాతో పాటే తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అమ్మయ్యా, తప్పించుకునేదానికి మంచి ఛాన్స్ దొరికింది. దానిని ఒప్పుకోనుగా. ఆఖరి బోర్డు వెళ్ళిపోయిందంటే ఈదుకుంటా ఆ ఒడ్డుకెళ్ళాలి. పదండి పదం. అయ్యో ఆగండి బాబు, ఆగండి. కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకోవటం, పడుకొని మాట్లాడటం మా వంశంలోనే లేదు. పదండి పదం. అయ్యో పదండి బాబు, బాబు, పదం పదండి. ఇదిగో బాబు. దొంగ మొహందానని ఆ మెదడు లేని దానికోసం పోగొట్టావు కదే. నీ నెత్తిన శనికొస్తుందా ఏంటి? ఛీ, దరిద్రం అని దరిద్రం. సరసు, నా పెళ్లి చూపులు చెడగొట్టింది కాకుండా నీ పెళ్లి చూపులు కూడా చెడగొట్టుకున్నావు కదే. దరిద్ర మోహందాన ఛీ. మనసులో ఏమీ లేనప్పుడు ఎదురుపడితే ఏమీ అనిపించేది కాదు. ప్రేమ మొదలయ్యాక ఏదో గమ్మత్తైన గుబులు మొదలైందేంటి? మన రాహుల్ బాబే కదా. సరసు, ఏదో పని మీద వెళుతున్నట్టున్నావమ్మా? పెద్ద దగ్గరికి మామయ్య, మందులు నేను ఇస్తే గానీ వేసుకోడు కదా. అవునవును. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? రాహుల్ బాబు ఉన్నాడని చెప్పాలా? మామయ్య ఏమనుకుంటాడు? మామయ్య, కొద్ది రోజులు నా పెళ్లి విషయం వాయిదా వేయండి. కావాలంటే ప్రభ పెళ్లి చేయండి. ఎందుకమ్మా? నాకు చిన్ని బాధ్యత ఉంది. పెద్దయిని వాళ్ళ కుటుంబంలో కలపాల్సిన బాధ్యత కూడా ఉంది. అప్పుడే పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు మామయ్య. నీకు పెళ్లి చేసి పంపిస్తే నీ కష్టాలు తీరతాయని నా ఆశమ్మా.